హాయ్ అండి. ఇవాళ కస్టర్డ్ చేస్తున్నాను నేను. దానికి కావాల్సినవి 1/2 లీటర్ పాలు, అందులో నేను ఇంకో 1/2 లీటర్ వాటర్ వేసానండి. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, ఒక యాపిల్, ఒక దానిమ్మ, ఒక చిన్న టీ గ్లాస్ సైజు పంచదార. ఈ పాలు ముందుగా పక్కన తీసి పెట్టుకోవాలండి. కొన్ని ఆ కస్టర్డ్ పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పాలు గిన్నె స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి, ఒక పొంగు రానివ్వాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో పాలు వేసి, చిన్న గ్లాస్ అండి, కలుపుకోవాలండి. బాగా ఇలా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. పాలు స్టవ్ మీద పెట్టాం కదండి, ఇవి ఒక పొంగు రానిచ్చాలండి. అలా పాలు పొంగు వచ్చినప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసి కలిపేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. పంచదార కూడా వేసేయచ్చండి ఇప్పుడే. కలుపుతూ ఉండాలండి. ఇందులో షుగర్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, మన రుచికి సరిపడా. అలా మరలేటప్పుడు కాస్త సిమ్లో పెట్టుకొని తిప్పుతూ కొంచెం మందం అయ్యేంత వరకు చూసుకోవాలండి. ఇలా చిక్కబడింది అనుకోండి, ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని ఇందులో ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినేయటమే. చల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. తినేసేయండి.